హాయ్ అండి. సో ఎక్కడి నుండి వచ్చారు? మేము విజయవాడ నుంచి వచ్చాం. విజయవాడ నుంచి వచ్చారు. ఓ మై గాడ్. సో మేము ఇంకా రప్పించింది మమ్మల్ని. ఓకే ఓకే. ఏ టైంకి వచ్చారు? మేము పొద్దున్నే వచ్చాము. పొద్దున్నే వచ్చేసారు. అంటే నైట్ వచ్చి స్టే చేసాం అనమాట. ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు తెల్లారుతుందో ఎప్పుడు వెళ్తాము అని చూసి వెయిట్ చేసాం. మీ పేరు? మల్లేశ్వరి. మల్లేశ్వరి గారు. సో పవన్ కళ్యాణ్ గారి మీద అంత వీరాభిమానం అంటే ఆయనలో నచ్చిన క్వాలిటీ ఏంటి? ఇప్పట్లో మనం చూడలేని వ్యక్తి అని చెప్పాలి. జనం కోసం బతుకుతూ జనంతో ఉంటూ వాళ్ళ ఊరికి వెళ్తూ వాళ్ళల్లో కలిసిపోయి జనం కోసం ఆలోచిస్తూ ఇప్పట్లో ఎవరున్నారు చెప్పండి? ఆ మంచితనం అట్లా తయారు చేసుకుంది జనాల్ని. ఓకే, వచ్చిన సాంగ్స్ అన్నింటిలోనూ రిలీజ్ అయినాయి. ఒక ఊపు అయితే ఊపుతున్నాయి. సోషల్ మీడియా అంతా కూడా దద్దరిల్లిపోతుంది ఆయన సాంగ్స్తో. మీకు నచ్చిన సాంగ్ ఏంటి? సువి సువి వచ్చింది, ఓజీ సాంగ్ వచ్చింది, ఇలా అన్ని సాంగ్స్లో ఏ సాంగ్ అంటే ఇష్టం? టైటిల్ సాంగ్ కామన్, అది మాత్రం పిచ్చెక్కిస్తుంది. సువి సువి అయితే కొంచెం హార్ట్గా టచ్ అయ్యే సాంగ్ అనమాట. ఫ్యాన్స్ కాబట్టి హార్ట్ టచ్ చేయండి మామూలుగా. సో కొంతమంది అంటున్నారు ఇలాగ ప్రియాంక అరుల్ బాగా సెట్ అయింది, సూటబుల్ అయ్యింది, వీళ్ళ ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం అనుకుంటున్నారు. నిజంగానే సూటబుల్ అవుతుంది అంటారా? అంటే లైక్ ఇద్దరు పేర్ ఎలా ఉంటుంది అంటుకుంటారు? పేరుకి సూట్ కాని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? పవన్ కళ్యాణ్ కంటే ఒక రేంజ్ అంతే. ఏ హీరోయిన్ పెట్టినా పక్కాగా సెట్ అయ్యారు. అంటే డ్యూయల్ రోల్ ఉందంటున్నారు. ట్రైలర్ చూసారా? చూసా. ఓకే, ట్రైలర్లో బాగా నచ్చింది ఏంటి? నాకైతే వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది అనిపిస్తుంది. హిట్ అయితే బాగా కొట్టింది. అంటే ఓన్లీ అండర్ వరల్డ్ లాగా గ్యాంగ్స్టర్ లాగా వెళ్తుందా స్టోరీ, లేకపోతే లవ్ స్టోరీని మిక్స్ చేస్తారు? ఓన్లీ లవ్ స్టోరీ మీద డిపెండ్ అయి ఉంటుందా? కొంతమంది అంటున్నారు హీరోయిన్ క్యారెక్టర్ మధ్యలోనే మటాష్ అయిపోతుంది అంటున్నారు. కొంతమంది ఏమో అది ప్లస్ అంటున్నారు. కొంతమంది ఏమో వామ్మో మా ప్రియాంకని చంపేస్తారా అంటున్నారు. మీకు ఎలా ఉంది ఆ ట్రైలర్ చూసిన తర్వాత? మూవీ మీద ఎక్స్పెక్టేషన్ ఎలా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి, చాలా హోప్స్ ఉన్నాయి. సినిమాల రికార్డింగ్ ఎక్కడ ఏమి డిసప్పాయింట్ అవ్వదు. బ్రేక్ కాదు, బద్దలు కొట్టుకుంటుంది మొత్తం ఈ సినిమా మొత్తం. మామూలుగా ఉండదు. ఓకే, అన్ని మూవీస్లోనూ ఆయనది బెస్ట్ మూవీ అంటే ఏం చెప్తారు? బెస్ట్ మూవీ నేనైతే వకీల్ సాబ్ చెప్తా. లేడీస్ కోసం నించుంటూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఎలాంటి హాని జరగకుండా జనం కోసం ఉంటూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ నాకు చాలా నచ్చింది. ఓకే, మ్యూజిక్ తమన్ గారిది కాంబినేషన్? డైలాగ్ ఏమైనా చెప్తారా? సో చూసారు కదా, ఇక్కడైతే ప్రతి ఒక్కరు కూడా ఎల్బీ స్టేడియంలో ఓజీ యొక్క కాన్సర్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు ఆయన్ని కలుద్దామా అని ఇక్కడ ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి 2 స్టేట్స్ నుంచి కూడా ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా అండ్ ఏ ఒక్క జెండర్ బయస్ కూడా లేకుండా ఫ్యాన్స్ విలువ చూపించాలి, ఫ్యాన్స్ వాల్యూ చూపించాలని ప్రతి ఒక్కరైతే వస్తున్నారు. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎప్పుడెప్పుడు కలుద్దామా అని ఆతృతలో కొంతమంది ఉంటే సుజీత్ గారి డైరెక్షన్ ఇంకెప్పుడు చూద్దామా అని చూస్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటున్నాం కదా, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క టీ షర్ట్స్ మీద కూడా ఓజీ ఓజీ అని వేసుకొని వస్తున్నారు. ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే ప్రియాంక అరుల్ మోహన్ కూడా చాలా వరకు కూడా ఈ యొక్క శారీస్ మీద దాని మీద ప్రమోషన్ లాగా ఓజీ అనేది ప్రింట్ వేసుకొని వచ్చింది కదా. ఇప్పుడు అలాంటి ట్రెండ్ నడుస్తున్న టైంలో వాళ్ళు కూడా చాలామంది ఇలాగా టీ షర్ట్స్ మీద అయితే వేసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. మనం చూసుకుంటున్నాం ఇక్కడ చాలామంది ఓజీ అని ఇక్కడ కచీఫ్ మీద కూడా రాసేసి వాళ్ళు ఇంకా ఎక్కువ